నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. పెట్టుబడులకు ఏపీ అనుకూలం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు కొదవ లేకుండా వస్తున్నాయండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారంటే ఒక భరోసా. అట్లాగే పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందండి. టాప్లో గుజరాత్ ఉంది. 10వ స్థానంలో తెలంగాణ ఉంది. ఎందుకంటే ఇది నీతి ఆయోగ్ నివేదికలో వెళ్ళడండి. కాబట్టి పెట్టుబడులకు ఏపీ అనుకూలం. ఎలా అంటే కొత్త రాష్ట్రము, కొత్త రాజధాని, ఎందుకంటే విపరీతమైన నీటి సౌకర్యాలు, అలాగే చంద్రబాబు నాయుడు గారి యొక్క మానవత్వం, మనసు. ఆయన పెట్టుబడులను ఎప్పుడు కూడా ఆకర్షిస్తాడు. ఆయన్ను చూస్తే ఒక భరోసా వస్తుంది పెట్టుబడిదారులకు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుకూలతను అనుకూలంగా తీసుకొని పెట్టుబడిదారులు ఆంధ్రాలో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులను కూడా చూసుకొని పెట్టుబడులు చాలా పెట్టడానికి కూడా ముందుకు వస్తున్నారండి. అట్లాంటి పెట్టుబడులకు ఏపీ చాలా అనుకూలంగా ఉంది. ఇది పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఉంది. టాప్లో గుజరాత్, 10వ స్థానంలో తెలంగాణ ఉంది అనేది కూడా నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడించారండి. తలసరి డిజిటల్ లావాదేవీల్లో ఏపీ టాప్లో ఉంది అని కూడా పరిశీలించారు. ఎందుకు ఇలా అంటే నేటి చీకట్ల నుంచి వెలుగులోకి వస్తుంది. 2 ఏళ్లలోనే పరిస్థితులు మార్చగలిగాం. 5 సంవత్సరాల అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ రాజధాని అంటూ లేకుండా పోయింది. 3 రాజధానులు అన్నారు. తర్వాత ఇప్పుడేమో మావి గన్ అంటున్నారు. అమరావతి అంటేనే వైసీపీ వాళ్ళకు పడట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకటే అనుకున్నారు, అమరావతి శాశ్వత రాజధానిగా చేయాలనుకున్నారు, చేశారు. బిల్లు కూడా పాస్ చేశారు. ఇంకా దాన్ని మార్చడానికి ఎంతమంది వచ్చినా కూడా అవ్వదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒకటే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలా, పెట్టుబడులు రావాలా అనేది కూడా మనకు చంద్రబాబు నాయుడు గారు ముందుకు వస్తున్నారండి. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని సహకరిస్తుంది. ఆ ఏపీకి సహకరిస్తుంది. ఎందుకంటే అమరావతికి, పోలవరానికి ఆర్థిక సహాయం చేయడం కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం. ఇంకా చూస్తే మార్చిలో పోలవరం తొలిదశ జాతికి అంకితం చేస్తామంటున్నారు. అట్లాగే ప్రజల జీవన ప్రమాణాలే ఏ అభివృద్ధికైనా కీలకమని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారండి. అప్పుడే సమాజం సమగ్రంగా ఎదుగుతుంది. నిర్మలా సీతారామన్ వడ్డీ భారం తగ్గించుకోగలిగాం. ఆమె స్ఫూర్తితో రాష్ట్రంలోని మహిళలు ఎదగాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. డ్వాక్రా సంఘాలకు సోలార్ పార్కుల బాధ్యత కూడా అప్పచెప్తామంటున్నారు. పారిశ్రామిక అభివృద్ధికి చిరునామాగా పల్నాడు జిల్లా ఉంటుందనేది కూడా చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారండి, 1,03,246 మందికి 3,216 కోట్లు నిర్మలా సీతారామన్తో కలిసి సీఎం భారీ రుణము కూడా తీసిచ్చారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు, 2 ఏళ్లకు ముందు అంతా చీకటి విధ్వంసమే ఉండేది. ఆ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయ సహకారాలతోనే ఇదంతా చేయగలుగుతున్నాం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఏమిటంటే ఒక రైతు భవిష్యత్తు మారేందుకు, యువకుల ఆశయ సాధనకు, మహిళా సాధికారితకు, పారిశ్రామికవేత్త కళలకు రుణ వితరణ పెట్టుబడిగా నిలుస్తుందనేది. అప్పు కోసం ఒకప్పుడు సూక్ష్మ రుణ సమస్యలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారాలపై ఎక్కువ ఆధారపడేవారు. అధిక వడ్డీ, చక్కెర వడ్డీలతో చాలా ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితులను ప్రభుత్వాలు కూడా సవాలుగా ఉండేవి. నేడు బ్యాంకులు సర్వ చూపిస్తున్నాయి, భారీ రుణ వితరణకు సిద్ధమవుతున్నాయనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చూసుకుంటా పోతే ఈ పెట్టుబడులకు ఏపీ అనుకూలం. పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఉంది. తెలంగాణ 10వ స్థానంలో ఉంది. ఎందుకంటే ఈ 10వ స్థానానికి రావడానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా కృషి చేశాడు కూడా. తెలంగాణ కూడా, తెలుగు రాష్ట్రాలు 2 కూడా అభివృద్ధి చెందాలనేది ప్రజల యొక్క కోరిక. అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు కానీ అభివృద్ధి 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 వాళ్ళకు ఏ రీతి పట్టవు. అభివృద్ధి చెందాలా అనేదే చంద్రబాబు నాయుడు గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ యొక్క కృషి.
ఇంకా చూసుకుంటా పోతే ఈ పెట్టుబడులు కానీ ఏపీలో 6వ ప్లేస్లో ఉందండి. ఇంకా చూసుకుంటా పోతే 4వసారి సీఎం బాధ్యతలు చేపట్టిన గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితులను రాష్ట్రంలో చూశానని, ఎక్కడ చూసినా సమస్యలు సుడిగుండమే, ప్రధాని మోడీ చొరవ, నిర్మలా సీతారామన్ సహకారంతో ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం బయటపడిందని సీఎం మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థలు పల్లెలకు బ్యాంకింగ్ సేవలు వెళ్తున్నాయి. చిన్న వ్యాపారాలకు అండగా ఉంటున్నాము. అట్లాగే డిజిటల్ వ్యవస్థ కూడా బాగుంది అనేది కూడా చెప్తున్నారు. అంటే పారిశ్రామిక అభివృద్ధికి కూడా మేము కట్టుబడి ఉండామనేది కూడా చూస్తున్నాము. అట్లా ఏపీలో 10 లక్షల డ్వాక్రా సంఘాలు, 1.10 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క పారిశ్రామికవేత్త తయారు కావాలి అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే మనం చూసుకుంటా పోతే ఏపీ పరిస్థితి నేటి చీకట్ల నుంచి ఎలుగులేకు తీసుకొచ్చాము. ఎందుకంటే 2 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్ర 2047లో భాగంగా ఆనాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుపడాలని, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని. ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించడానికి అనునిత్యం కొత్త ఆలోచనలతో ముందుకు పోతున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, ఇది కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్లు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోసిందన్నారు. అట్లాగే కేంద్ర బ్యాంకుల ద్వారా అమరావతికి అభివృద్ధికి ఆర్థిక చేయూత అందిస్తుందన్నారు. పోలవరానికి 12,155 కోట్లు ఇచ్చారన్నారు. పోలవరం 2027 మార్చి లోపు పూర్తి చేసి మొదటి దశను జాతికి అంకితం చేస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అట్లాగే విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్లు ఇచ్చామన్నారు. అట్లా అది కూడా చాలా ఈ ఉక్కు పరిశ్రమ కూడా ఆదుకున్నారనేది తెలుస్తుందండి. అట్లాగే రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడుతూ ఉండగా ఇందులో 40,000 కోట్లు కేంద్ర సహకారంతో రుణం తీసుకుంటున్నాము అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారండి. ఇది ఎందుకంటే రాయలసీమ కావచ్చు, ఇట్లా ఉత్తరాంధ్ర కావచ్చు, ఇట్లా అమరావతి కావచ్చు, అన్ని ప్రాంతాలను అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనికి కేంద్రం సహకారం, నరేంద్ర మోడీ గారి సహకారం కూడా మరవలేనిది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎందుకంటే నేటి చీకట్ల నుంచి ఇప్పుడు ఎలుగులేకి వచ్చాము అంటే అది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నరేంద్ర మోడీ గారు, ఎన్డీఏ గవర్నమెంటు. కాబట్టి అందరం కలిసి కూడా ఆంధ్రప్రదేశ్ను చీకట్ల నుంచి ఎలుగులోకి తీసుకొచ్చినాము. కాబట్టే ఈరోజు టాప్లో ఉందనేది కూడా తెలుస్తుందండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నాడు, మనము పెట్టుబడులకు ఏపీ అనుకూలము అని చెప్పుకుంటూను పెద్ద రాష్ట్రాల జాబితాలో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలవడం కూడా చాలా సంతోషకరంగా ఉంది అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తున్నాడండి, నేటి చీకట్ల నుంచి ఎలుగులోకి. కాబట్టి ఈ 2 ఏళ్లలో మేము పరిస్థితులను మార్చగలిగాం అనేదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు రాజధాని అంటూ ఒకటి గుర్తించి అమరావతిని అభివృద్ధి వేగంగా నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం సహకారం మరవలేదండి. మనం ఎంతమంది ఏం చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా బాగుందండి. ఎవరు తన మన అనుకోకుండా ఏ రాష్ట్రానికైనా అది కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చేస్తుంది. తెలంగాణకు అలాగే చేస్తుంది, ఏపీకి కూడా అలాగే. ఎన్డీఏ గవర్నమెంటు అన్ని విధాల రాష్ట్రాలను అభివృద్ధిని చేసుకుంటూ ముందుకెళ్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టు నేటి చీకట్ల నుంచి ఎలుగులోకి తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు కృషి మరవలేనిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.